సో మనం యూట్యూబ్లో అయితే వీడియోస్ చేసి చాలా గ్యాప్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఫైనల్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. సో ఈరోజు వీడియో ఏమంటే మనకి నార్మల్గా పాకెట్ ఆప్షన్లో అయితే ట్రేడ్ చేస్తాం కదా. సో ఈరోజు కోటెక్స్ బ్రోకర్లో అయితే ట్రేడ్ ఎలా చేయాలి, ఏ టైప్ ఉంటుంది అనేది మీకు ఒక డెమో టైప్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మనం ఫస్ట్ ఈరోజు టచ్ డే కాబట్టి January 8 టచ్ డే. సో ప్రస్తుతానికైతే ఏ న్యూసెస్ లేవు, అన్ని న్యూసెస్ అయితే అయిపోయాయి. ఈరోజు అయితే ఏ న్యూసెస్ లేదు. సో ఇప్పుడైతే మనము కోటెక్స్లో సో లైవ్ అసెట్స్ చేద్దాం, ఇంకోటి ఓటీసీ కూడా ట్రేడ్ అయితే చేద్దాము. సో లైవ్ అసెట్స్లో USD JPY అయితే 90% రిటర్న్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసామంటే ఒక్కొక్క అసెట్ ఒక్కొక్క రిటర్న్స్ ఉంటుంది, సేమ్ పాకెట్ ఆప్షన్ లాగానే, అన్నీ ఒకటేలాగా అలా అంతా ఏముండదు. సో ఇక్కడ టైం ఫ్రేమ్ అయితే మనం 5 minutes టైం ఫ్రేమ్ అయితే వాడుతున్నాం పాకెట్ ఆప్షన్లో లాగా. ఇక్కడ ఏ ప్రాబ్లం అంటే మనకి టైం అనేది సో 1 minute ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. సో పాకెట్ ఆప్షన్లో అయితే ఒకసారి ఆటో ఆఫ్సెట్ ఆన్ చేసామంటే 5 minutesకి ఆటోమేటిక్గా ఎక్స్పైరీ టైం ఫిక్స్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటే మనము పెట్టుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఈ క్యాండిల్ అయిపోయింది అనుకో, 21:50 కదా, 51కి వస్తుంది, 55కి వెళ్ళదు. సో మనం 55కి పెట్టుకొని మనం ట్రేడ్ అయితే 5 minutes ఎక్స్పైరీకి 5 minutes క్యాండిల్లో ట్రేడ్ అయితే తీసుకోవాలి, దాన్ని అనలైజ్ చేసి. సో ఇది క్యాండిల్ టు క్యాండిల్, ట్రేడ్ టు ట్రేడ్ మనం మార్చుకుంటూ ఉండాలి. సో అది దీంట్లో డిసడ్వాంటేజ్ 5 minutesకి అయితే. సో 1 minutకి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. 1 minuteలో ట్రేడ్ చేసే వాళ్ళకైతే సో ఏ ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఆటోమేటిక్గా మనము 1 minutగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. 30 seconds లోపు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసామంటే మనకి ఒక సెల్ ట్రేడ్ అయితే దొరికే ఛాన్స్ ఉంది. సో 1 lakh క్యాపిటల్ అయితే ఉంది కదా. సో నేనైతే ఒక సెల్ ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను 1 minute టైం ఫ్రేమ్లో, 1 minute ఎక్స్పైరీకి. సో అంటే ఆ క్యాండిల్ ఎక్స్పైరీకి నేను సెల్ ట్రేడ్ అయితే ఒకటి ప్లాన్ చేశాను. సో 1 lakh క్యాపిటల్ అయితే తీసుకున్నాం. సో ట్రేడ్ అయితే 6100 అయితే ఎగ్జిక్యూట్ చేసా. సో ఇక్కడైతే సింపుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ లెవెల్స్ డ్రా చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఉంటాయి, ఈ డ్రాయింగ్ సింబల్ ఉంది కదా, సో ఇక్కడ ఉంటుంది. క్యాండిల్ టైం ఫ్రేమ్ అయితే ఇక్కడ చూసామంటే క్యాండిల్సా ఏరియానా, సో మనకి ఏది కావాలనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో మనకి ట్రేడ్ అయితే విన్ అయింది. సో మంచి ఎంట్రీ పాయింట్లు అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాం. సో అలా సో మనం జాపనీస్ క్యాండిల్స్ నార్మల్గా ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ డ్రాయింగ్ సెక్షన్కి వెళ్ళామంటే సో హారిజాంటల్ లైన్, సో క్లిక్ చేసామంటే హారిజాంటల్ లైన్ అనేది వస్తుంది మనకి. సో ఈ విధంగా ఓకేనా. సో మనం ఇక్కడ థీమ్ మార్చుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఏ థీమ్ కావాలో ఆ థీమ్ అయితే మార్చుకోవచ్చు. సో నార్మల్గా ఈ డార్క్ థీమ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు మనం క్యాజువల్గా చూడాలంటే. సో ఇంకొక లెవెల్ అయితే తీసుకుందాం. సో నేను ఇక్కడ నేను ఎందుకు సెల్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశానంటే సో యావరేజ్ క్యాండిల్ సైజ్ ఎంత, సో యావరేజ్ క్యాండిల్ సైజ్ ఇది. సో ఆ క్యాండిల్ సైజ్ ప్రకారం ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఇచ్చారు, హ్యామర్ టైప్ పెద్ద హ్యామర్ ఇచ్చారు. సో ఇక్కడ చూసామంటే మనకి లెవెల్కి గ్యాప్ అనేది ఉంది. సో గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి. సో మనము ఇక్కడ కదా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాము, సో ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఇక్కడ సపోర్ట్ పాయింట్ నుంచి బయర్స్ వచ్చినా కూడా ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ నుంచి సెల్లర్స్ వస్తారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమి, గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరగాలి. అంటే క్యాండిల్ ఒకటి లెవెల్ పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు, ఈ మధ్యలోనే ఉంటుంది. సో దాన్ని గెస్ చేసాక మనకున్న కాన్సెప్ట్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి కాబట్టి సో మనం ఈ పొజిషన్లో ట్రేడ్ అయితే సెల్కి తీసుకున్నాం. ట్రేడ్ అనేది విన్ అయింది మనకు. సో అది 30 seconds లోపు వెళ్ళింది కాబట్టి తీసుకుందాం. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనం 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్స్ అనేది ట్రై చేద్దాము. సో ఇంకొక రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక రెసిస్టెన్స్ పాయింట్. సో ఇప్పుడు ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసింది. ఎందువల్ల బ్రేక్ చేసింది, ఇప్పుడు ఈ విక్ గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరగాలి కాబట్టి బ్రేక్ చేసింది. ప్లస్ ఇక్కడ గ్రీన్ రెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో కొంచెం జాగ్రత్త ఉండాలి. సో బ్రేక్ చేసింది, స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది కదా, బై చేసేయచ్చులే అంటే కొంచెం రిస్కీనే, మనకి చేయొచ్చు బట్ కొంత రిస్కీ.
సో మనకి ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, ఇక్కడ చూసామంటే ఈ లెవెల్ ఉంది కదా, దాని కిందకు వచ్చిందంటే మనం బై చేసి ఉండొచ్చు 30 సెకండ్స్ బిలో. సో ఇప్పుడు 20 సెకండ్స్ 25 సెకండ్స్ అప్పుడు ఎంత కిందకు వచ్చినా మనకి వేస్ట్ అనమాట. సో ఇక్కడ చూసారంటే 21:52, ఇప్పుడు 53కి ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ టైం ఆటోమేటిక్గా 30 సెకండ్స్ ఇక్కడ వచ్చేలోపే 54కి అయిపోతుంది. 30 సెకండ్స్ పెట్టిన సెకండ్కి 54కి వెళ్ళిపోతుంది, అంటే 1.5 మినిట్కి ట్రేడ్ పడుతుంది. సో దానివల్ల మనం 30 సెకండ్స్ లోపే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి 1 మినిట్ టైం ఫ్రేమ్లో. సో చాలా పేషెన్స్గా చేయండి. మనకి ఏ బ్రోకర్ ఇదంతా పెద్ద ఇష్యూ ఏం కాదు, ఏ బ్రోకర్ అయినా వాడచ్చు. మీకు ఏది ఇష్టమో ఏది అలవాటు అయిందో దాన్ని బట్టి తీసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, సెల్లర్స్ వచ్చారు. సో ఇప్పుడు మనకి గ్రీన్ రెడ్ ప్యాటర్న్ వేరే రన్ అవుతుంది. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో మనకున్న రెసిస్టెన్స్ పాయింట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఇది, ఇది సపోర్ట్ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇదనమాట. సో మనం ఇప్పుడైతే ట్రేడ్ తీసుకునేది వద్దు, వెయిట్ చేద్దాం. సో ఇది వచ్చేసి డెమో అకౌంట్లో చేస్తున్నాం మనం, రియల్ అమౌంట్ అయితే కాదు. సో మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలంటే మాత్రం నాకు వాట్సాప్లో డిఎం చేయండి. సో నంబర్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, ప్లస్ కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. సో ఇక్కడ కూడా మనకి ష్యూర్ ఎంట్రీ అనమాట, మిస్ అయింది. సో చూద్దాము. సో ఇక్కడ చూసారా లాస్ట్ సెకండ్స్, లాస్ట్ 10-20 సెకండ్స్ అప్పుడు మనము ఈ అసెట్కి షిఫ్ట్ అయ్యామనుకుంటా. సో ఇక్కడ చూసారంటే ఏ విధంగా వచ్చిందో మూమెంట్ 1 మినిట్ క్యాండిల్స్లో. సో అలా ఉంటుంది అనమాట 1 మినిట్ క్యాండిల్స్. అందుకే నేను 5 మినిట్స్ క్యాండిల్స్ అనేది ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఇప్పుడు 5 సెకండ్స్ చార్ట్ ఓపెన్ చేసామనుకోండి, సో 5 సెకండ్స్ చార్ట్ ఏ విధంగా ఉంది. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఈ రోజన్నా పర్లేదు మార్కెట్లో, బట్ నార్మల్గా ఇంకా వరస్ట్ ఉంటుంది. 5 మినిట్స్ గ్యాప్స్ ఉంటాయి, ఎక్కడంటే అట్లా మూమెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా 5 సెకండ్స్ క్యాండిల్స్ అనేవి రన్ అవుతాయి కామన్గా చూసామంటే. సో మనకి ట్రేడ్ అయితే లాస్ అయింది కాబట్టి 2 ట్రేడ్స్ ప్రస్తుతానికి తీసుకున్నాం కాబట్టి ఈసారి మార్టింగల్కి 5 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసా. సో ఇక్కడ గ్యారంటీ మనకి సెల్ ట్రేడ్ అవుతుంది. బికాజ్ గ్రీన్ రెడ్ ప్యాటర్న్ వచ్చి, సో ఒక క్యాండిల్ గ్రీన్ అయిందంటే, రెడ్ అవ్వాల్సిన క్యాండిల్ గ్రీన్ అయిందంటే నెక్స్ట్ మార్టింగల్ గ్యారంటీ విన్ అవుతుంది, డౌటే లేదు. అది ఎంతసేపు గ్రీన్లో ఉన్నా, ఎంత పైకి వెళ్ళినా, ఎంత మూమెంట్ ఇచ్చినా లాస్ట్కి మనకి కిందనే వచ్చి క్లోజ్ అవ్వాలి. సో కాన్సెప్ట్ అనేది అదే అనమాట. బికాజ్ మార్టింగల్స్ అనేవి కాన్సెప్ట్ క్లియర్ ఉంటే ష్యూర్గా విన్ అవుతాయి, కాన్సెప్ట్ క్లియర్ లేదంటే మాత్రం ఫెయిల్ అవుతుంది. సో ఈరోజు మనం టచ్ డేనే కాబట్టి మార్కెట్స్ బాగానే ఉంటాయి. సో మనం ధైర్యంగా తీసుకోవచ్చు. బట్ మనం మరీ ఎక్కువ రిస్క్ చేసాం ప్రీవియస్ ట్రేడ్లోనే. సో మరీ అంత రిస్క్ అయితే చేయకూడదు. ఈ క్యాండిల్లో కూడా ఎక్కువ రిస్క్ చేసాము. సో మరీ అంత రిస్క్ అయితే చేయకూడదు. లిమిటెడ్ రిస్క్ మేనేజ్మెంట్ అయితే మనం గ్యారంటీగా వాడాల్సి ఉంటుంది. సో అదనమాట. ఓకే, సో మనం బై సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్రీవియస్గా అయితే ట్రేడ్ లాస్ అయింది కదా మనకు. సో గ్యారంటీ అది మార్టింగల్ విన్ అవ్వాలి. బట్ ఎందువల్ల ఫెయిల్ అయింది అనేది అర్థం కాలేదు. బికాజ్ ఇప్పుడు మార్కెట్స్ అనేవి 1 మినిట్ టైం ఫ్రేమ్స్లో ఈ టైప్ ఆఫ్ అవుతుందని నేను 5 మినిట్స్కి షిఫ్ట్ అయ్యా ప్రీవియస్గా. 5 మినిట్స్లో అయితే సో ఇలా గ్రీన్ రెడ్ వచ్చి ఒకసారి గ్రీన్ అయిందో లేదా రెడ్ అయిందో ఆపోజిట్గా అయిందంటే మనకి నెక్స్ట్ ట్రేడ్ అనేది గ్యారంటీ విన్ అవుతుంది, డౌట్ లేకుండా. సో అలాంటిది ఇప్పుడు చూసామంటే మార్కెట్స్లో ఈ జియో పాలిటిక్స్ వల్ల సో కొంచెం అటు ఇటు ఉన్నాయి. బట్ దాన్ని ఏ విధంగా మనము ఎమోషన్స్ పైకి తీసుకోకుండా ఫర్దర్గా ఏ విధంగా మనం హ్యాండిల్ చేస్తాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం చూసామంటే కనుక. సో అది లాస్ట్ 5 సెకండ్స్. సో ట్రేడ్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సో మన ట్రేడ్ అయితే విన్ అయింది. సో మనకి ట్రేడింగ్ చేసేటప్పుడు ఎమోషన్స్కి అయితే తీసుకోవద్దు, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. సో నేను మీకు ఇది జస్ట్ డెమో అకౌంట్లోనే చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను అన్నీ విన్ చేశాను అనుకోండి ట్రేడ్స్, నేను సీరియస్గా ట్రేడింగ్ చేసి అన్ని ట్రేడ్స్ కానీ కనుక విన్ చేశాను అనుకోండి,
సో ఇప్పుడు నాకు చాలామంది ఇంకా చూసే వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు, చాలామంది నేర్చుకోవడానికి వస్తారు, నా వీడియోస్ చూస్తారు, నాకు సపోర్ట్ అవుతుంది. బట్ నేను మీకు కంటెంట్ అనేది ఇవ్వాలంటే మాత్రం లాసెస్ అనేది చేయాలి. బట్ నేను ఇక్కడైతే వాంటెడ్గా లాస్ చేసా ఆర్డర్స్ వాంటెడ్గా ప్రాఫిట్ చేసా అనేది అయితే ఇక్కడ టాపిక్ కాదు. కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇక్కడ గ్యారంటీ రెడ్ అవ్వాలి, బట్ మనకు గ్రీన్ అయింది, ఓకే, నో ఇష్యూ. మార్కెట్ మనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి అది ఈ ట్రేడ్ లాస్ అయింది. ఈ ట్రేడ్ ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఫుల్ అమౌంట్ ఎగ్జిక్యూట్ చేసా? సో జస్ట్ మీకు చూపించడానికి అంతే. ఇక్కడ ప్రాఫిట్ ఎంత చేసా, లాస్ ఎంత చేసా అనేది కాన్సెప్ట్ కాదు, నా ఉద్దేశం మెయిన్ అయితే అది కాదు. మీకు ఇక్కడ చార్ట్ పరంగా ఏ కాన్సెప్ట్, నేను ఎంత నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేస్తాను అన్నదే ఇంపార్టెంట్. సో అది మీరు కొంచెం గమనించాలి అంతే. సో ఇప్పుడు వేరే అసెట్లో అయితే ఇంకొన్ని ట్రేడ్స్ ట్రై చేద్దాము. ఇక్కడ చూసామంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి, సో ఇది వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో లెవెల్ దగ్గర ఉంది కాబట్టి, సో ఇక్కడ కూడా చూసారా గ్యాప్స్ ఎలా ఉన్నాయో 1 మినిట్లో కూడా. సో 5 సెకండ్స్లో చాలా గ్యాప్స్, ఇక్కడ 1 మినిట్లో కూడా గ్యాప్స్. ఈ క్యాండిల్ దగ్గర ఉంది, ఈ క్యాండిల్ దగ్గర ఉంది, ఈ క్యాండిల్ దగ్గర ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. సో మార్కెట్ అనేది ఒక స్టేబుల్గా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో అయితే ఉండదన్నమాట 1 మినిట్లో, ఆర్ఎల్స్ లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రాబ్లం అదే. సో నేను 5 మినిట్స్ అనేది బేసిక్ టైం ఫ్రేమ్గా ప్రిఫర్ చేస్తాను యాక్చువల్గా. సో ఇక్కడ చూసామంటే, సో నార్మల్గా సెల్లర్స్ వచ్చారు, బయర్స్ వచ్చారు, రెడ్ గ్రీన్, మళ్ళీ రెడ్ గ్రీన్, రెడ్ ఏమైంది, రెడ్ అయింది. సో మళ్ళీ గ్యారంటీ ఏమవ్వాలని చెప్పా ప్రీవియస్గా, గ్రీన్ అవ్వాలన్నా. ఇక్కడి వరకు వచ్చారు, ఇక్కడి వరకు వచ్చారు. ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి, ఇన్ని పాయింట్స్ వరకు వచ్చి కూడా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయిందంటే, సో కాన్సెప్ట్ అనేది అది. బట్ ఇక్కడ లైవ్ అసెట్గా మనకి ఎందుకు ఫెయిల్ అయింది అనేది, ఇప్పుడు అది మ్యాక్సిమం ఓటీసీకే వర్క్ అవుతుంది. లైవ్ అసెట్స్లో ఎందుకు ఫెయిల్ అయింది మనకంటే, అంటే లైవ్ అసెట్స్లో అవుతుంది, ఓటీసీలో అవ్వదని కాదు, కాన్సెప్ట్ అయితే అదే. బట్ ఇక్కడ మన ట్రెండ్ లైన్ ఉంది, సో అందువల్ల మనకు అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఫస్ట్ కాన్సెప్ట్ అయితే ట్రెండ్ లైన్కి లెవెల్స్ ఇంపార్టెంట్ కాబట్టి, లెవెల్ గ్యాప్ ఫిల్లింగ్ కోసం అయితే మనకి అక్కడ ఆ విధంగా వచ్చింది బయర్స్. అంతేగాని మనకి ట్రాప్ అయితే చేసింది కాదు, బికాజ్ లైవ్ అసెట్స్లో మ్యాక్సిమం ట్రాప్ అయితే చెయ్యరు. సో అది ఇక్కడ చూసామంటే ఈ ట్రెండ్ లైన్కి గ్యాప్ ఉంది కాబట్టి, ప్లస్ ప్రీవియస్గా వాడు ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాడు ఫుల్ గ్రీన్ క్యాండిల్. నేను ఇక్కడే సెల్కి తీసుకున్నా, ఎందుకంటే రివర్సల్ ఇచ్చారు, బ్రేక్అవుట్ ఇచ్చారని. బట్ ఇది రివర్సల్ ఇచ్చిన, బ్రేక్అవుట్ ఇచ్చిన, లెవెల్ బ్రేక్అవుట్ మీదుగా ఇంకా స్ట్రాంగ్ బయర్ క్యాండిల్ ఇచ్చారు కాబట్టి గ్యాప్ ఫిల్లింగ్కి తీసుకోవచ్చు మనం. సో అది మనం అబ్జర్వ్ చేయలేదు కాబట్టి, సో మనకు ట్రేడ్ అనేది లాస్ అయింది అంతే. సో ప్రీవియస్గా ఎన్జెడ్డి క్యాడ్లో ట్రేడ్ అయితే డౌన్కి తీసుకున్నాం కదా, సో ఆ ట్రేడ్ అయితే విన్ అయింది మనకు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ సెల్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకున్నాను, బికాస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి. సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు, పైగా రివర్సల్ క్యాండిల్ పైకి వెళ్తుందని చూపించింది, సో మనం డౌన్వర్డ్స్కి తీసుకోవాలి. బట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పైన ఉన్న రెసిస్టెన్స్కి మార్జిన్లో నేను ట్రేడ్ అయితే డౌన్ సైడ్కి ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. సో ఇక్కడ మూమెంట్ ఇస్తుంది, చూద్దాం. ఓకే, గ్యాప్ డౌన్ అయింది, చూసామంటే ఎగ్జాక్ట్గా మనం డ్రా చేసిన లెవెల్కి గ్యాప్ డౌన్ అయింది. సో అంటే ఆ రెసిస్టెన్స్ లెవెల్లో సపోర్ట్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సెల్ చేసా. సో మనకి ఇదైనా కూడా మనకి ట్రేడ్ అయితే లాస్ట్కి గ్యాప్ డౌన్ అయింది, ట్రేడ్ విన్ అయింది. సో అది కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉండాలి మనకి. ఎప్పుడు ట్రేడ్ చేసేటప్పుడైనా గుర్తుంచుకోండి, కాన్సెప్ట్ క్లియర్ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో లెవెల్స్ డ్రా చేసుకోండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మార్కెట్ని, తర్వాతనే ట్రేడ్ తీసుకోండి. చాలా పేషెన్స్ ఉండాలి. సో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది అదే, చాలా అంటే చాలా ఉండాలి పేషెన్స్ లేకుండా మార్కెట్స్లో చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఆ ఓట్ని మార్క్ చేసుకోండి. కావాలంటే పేషెన్స్ లేనిది మార్కెట్లో విన్ అయినట్టు ట్రేడింగ్ చరిత్రలోనే లేదు. సో లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదన్నా ఉన్ని చాలా పేషెన్స్ ఉన్నవాడికి ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. రిస్క్ చేయాలి, మనం పెట్టుబడి పెడితేనే మనకి డబ్బు వస్తుంది, పెట్టకుండానే డబ్బు వచ్చేయాలంటే మాత్రం అది రాదు. సో అది గుర్తుపెట్టుకోండి.
సో ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కాన్సెప్ట్ ఉంది, బట్ ఇక్కడ మార్కెట్ కొంచెం వాల్టైల్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాం అంతే. స్ట్రాంగ్ కన్ఫర్మేషన్తోనే ట్రేడ్ తీసుకోవాలి. ఆత్రంగా డబ్బులు వచ్చేయాలి ఆర్ఎల్స్ విన్ అయిపోవాలి, నేను ట్రేడర్ అయిపోవాలి అనే విధంగా ఆ మైండ్ సెట్ పెట్టుకుంటే మాత్రం కష్టం ఎవ్వరికి కానీ. సో అది కొంచెం పేషెన్స్గా ఉండండి, మంచి ట్రేడ్ దొరుకుతుంది. క్యాండిల్ టు క్యాండిల్ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. మనకి అంత కాన్సెప్ట్ క్లియర్ ఉంటే క్యాండిల్ టు క్యాండిల్ కూడా తీసుకోవచ్చు. అది ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్లే. ఆ నాలెడ్జ్ తీసుకుని అంత చేసేంత క్యాపబిలిటీ నీకు ఉందా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో అది సో ఇక్కడైతే మనకి బై సైడ్ చూడొచ్చు, బట్ గ్యాప్ అయితే ఫిల్ చేయాలి. కింద పైన ఇంకా టచ్ చేయలే, కింద టచ్ చేశారు కాబట్టి కింద గ్యాప్ ఫిల్లింగ్ చేసిన తర్వాతనే బైక్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. ట్రేడ్ 13th సెకండ్స్లో దొరికితే కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. సో 30 సెకండ్స్లో తీసుకున్నా, బట్ జస్ట్ ఒక్క సెకండ్ అటు ఇటు అయితే కూడా ట్రేడ్ 1.5 minute పడుతుంది. బట్ నేను ఏ కన్ఫర్మేషన్ అంటే 1.5 minute పడినా ఓకే, బికాస్ నెక్స్ట్ క్యాండిల్ గ్యారంటీ గ్రీన్ క్యాండిల్ అవుతుంది. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయినా కూడా క్యాండిల్ గ్రీనే అవుతుంది. సో ఆ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నాకు 1.5 second పడినా కూడా సరే అని చెప్పి టక్ అని చెప్పి ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో ఓకే, ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది కదా. సో నెక్స్ట్ క్యాండిల్ గ్యారంటీ గ్రీన్ అవుతుంది, డౌటే లేదు. బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా కన్ఫర్మేషన్ ఎక్కువ, గ్యారంటీ గ్రీన్ అవుతుందని. బట్ రివర్సల్ అయింది, పైకి వెళ్ళేలాగా చూపించింది, బట్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది క్యాండిల్ అయితే. చూద్దాం. ఓటీసీ అసెట్స్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటాయి, జాగ్రత్తగానే చేయాలి మనం. సో నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ అయితే రిస్క్ చేశాను. యాక్చువల్గా ఇక్కడే రిస్క్ చేయాలి ట్రేడ్, ఈ ట్రెండ్ లైన్ పైకి వచ్చినప్పుడే తీసుకోవాలి. బట్ నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే స్ట్రాంగ్గా డౌన్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి సో నేను ఈజీగా ట్రేడ్ ఇక్కడే తీసుకున్నాను డౌన్ సైడ్కి. రిస్క్ కూడా చాలా చేశా. సో యాక్చువల్గా డెమోలో ఎలా చేస్తారో లైవ్లో కూడా అలానే చేస్తాం, ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండదు. బట్ హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉంటే మాత్రం, కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మాత్రం సో మీరు ఏ విధంగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మొత్తం మీ మైండ్ సెట్లో ఉంది అంతే. సో లాస్ట్ 8 seconds. ఓకే, సో చూసారా లాస్ట్ సెకండ్స్లో ట్రేడ్ విన్ అయింది, అది గ్యాప్ డౌన్ కూడా అయింది. సో అది కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కానీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తాను, కాన్సెప్ట్ లేకుండా మాత్రం ఎవ్వరు కానీ ఏమీ చేయలేం. సో అది యూరోప్ జీబీపీ. యాక్చువల్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం ట్రేడ్, ఇక్కడ పడింది. ఓకే, మ్యాక్సిమం విన్ అవుతుంది. సో ఇప్పుడు చూసారా ఈ కాన్సెప్ట్, ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయాలి గ్యారంటీ. ఇది ఎర్రర్ క్యాండిలే వచ్చింది, బట్ అయినా మన స్ట్రెంగ్త్ మన క్యాపబిలిటీకి మనకి ప్రాఫిట్ ఇచ్చేసారు అప్పుడేనే. అబ్బా, చూసారా మూమెంట్ ఏ విధంగా ఉందో. ఇక్కడే ఎగ్జిక్యూట్ చేశారు డౌన్ సైడ్కి, ట్రేడ్స్ అనేవి ఇక్కడ పడ్డాయి. సో 1 secondsలో. సో ఈ కోటెక్స్లో ఈ మూమెంట్ అనేది ఈ విధంగానే ఉంటుంది. లైవ్ మార్కెట్స్లో యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ ఏది రన్ అవుతుందో అక్కడ కూడా అదే రన్ అవుతుంది. బట్ ఇక్కడ చూసామంటే మనకి మూమెంట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట.
సో ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసా. ఇక్కడ కూడా గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి, బట్ మనకు రెసిస్టెన్స్లో బయర్స్ మూమెంట్ ఇస్తున్నారు కాబట్టి నేను బై చేశాను అనమాట. ఇక్కడైతే మనకి ఘోరంగా వచ్చింది బయర్ మూమెంట్, సో దానివల్ల బై చేశాను. చూద్దాం. ఓకే, ఇక్కడ ట్రాప్ చేశారు, రివర్సల్ అయినా అవ్వకపోయినా. సో ఇక్కడైతే ఎక్కువ రిస్క్ చేసామన్నమాట. ఇక్కడ లాస్ అయింది కాబట్టి మార్టింగల్ తీసుకుంటున్నా. ఓకే, సో ఫుల్ అమౌంట్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం. చూద్దాం ఏమవుతుందో. సో ఈ కోటెక్స్లో నేను ప్రీవియస్గా ఫస్ట్లో నేను కోటెక్స్లోనే ట్రేడ్స్ అనేవి చేస్తాను, బట్ ఈ టైప్ ఆఫ్ మూమెంట్ ఈ మధ్య కొంచెం మార్కెట్ బాగలేదు. ఒక 6 to 7 months బ్యాక్ అయితే మార్కెట్ చాలా వరస్ట్ ఉండింది. ఆ టైంలో బ్రోకరేజ్ కూడా కొంచెం వరస్ట్ ఉండింది కాబట్టి సో మనకి చాలా మూమెంట్ ఎక్కువ, కొంచెం ట్రేడ్స్ కరెక్ట్గా ప్రాపర్గా ప్లేస్ అవ్వలేదు. సో అలా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను కోటెక్స్ మానేసి పాకెట్ ఆప్షన్కి అయితే షిఫ్ట్ అయ్యి, ప్లస్ ప్రీవియస్గా ఫస్ట్లో 1 minute చేసేవాడిని, మళ్ళీ నేను 5 minutes షిఫ్ట్ అయ్యా. సో ఇక్కడ చూసామంటే మనకి మార్టింగల్ విన్ అయింది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం కదా, సో అది మళ్ళీ కిందకు వచ్చింది కదా, సో ఇక్కడ మార్టింగల్ విన్ అయింది. సో బోట్ ట్రేడ్స్ కూడా మనకి ష్యూర్గా విన్ అయ్యాయి కాబట్టి సో ఓవరాల్ 1 lakhతో స్టార్ట్ చేసాం. సో 2,07,000 అయితే ఇప్పుడైతే ఎంజాయ్ చేసిపోతాం. అక్కడికి మనకి ప్రాఫిట్ చూసామంటే 1,07,000. సో అది ఎనఫ్ మనకి. అక్కడికే ఎక్కువ ఘోరమైన రిస్క్, మనకి అంత స్ట్రెస్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ చూసామంటే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసి ఒక 2 నుంచి 3 ట్రేడ్లు కొంచెం ఒక 1 lakh క్యాపిటల్ పెట్టుకొని ఒక 3,000 or 4,000 సింగిల్ ట్రేడ్కి పెట్టుకొని ఒక 1 to 2 ట్రేడ్స్ తెస్తే మన టార్గెట్ క్లియర్ అయిపోతుంది, సేఫ్లో ఉంటాం. ఇక్కడైతే నేను ఘోరంగా రిస్క్ చేశా. సో ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, పేషియన్స్, డిసిప్లైన్, రిస్క్ మేనేజ్మెంట్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటే మాత్రం మీరు మళ్ళీ ట్రేడింగ్తో ఆడుకోవచ్చు. సో అది డెమో అయినా రియల్ అయినా ఏదైనా కూడా సేమ్. ఈ కండిషన్స్ ఫాలో అయితే మీరు రియల్గా కూడా ట్రేడింగ్తో ఆడుకోవచ్చు. సో మన దగ్గర అయితే బేసిక్ టు అడ్వాన్స్డ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ఎల్స్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. సో నా నంబర్ వాట్సాప్కి మెసేజ్ అయినా చేయొచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్ కాల్ కూడా చేయండి, నో ఇష్యూ. మీరు ట్రేడింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, ఆర్ఎల్స్ కాల్ చేయండి. ఇది ఫ్రీ క్లాస్ అయితే కాదు, మీరు ఫ్రీ క్లాస్ కావాలంటే యూట్యూబ్లో ఏదైతే అప్లోడ్ చేస్తానో అదే మీకు ఫ్రీ అనమాట. పెయిడ్ క్లాసెస్ 2 months ఉంటుంది. సో మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఫుల్ డెప్త్ కాన్సెప్ట్ అయితే ప్రొవైడ్ చేయబోతాం కాబట్టి సో 10,000 ఫీజు వచ్చేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసామంటే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసా, మన ఎంట్రీ పాయింట్ మీదనే క్లోజ్ అయింది. సో ఓకే, నో ఇష్యూ. ఇది ఒక హింట్ అనమాట మనం క్లోజ్ చేసేయడానికి. ఇంకొద్దు లాస్ అవుతావు అని ఒక హింట్ మనకు దొరికినప్పుడు క్లోజ్ చేసేయాలి. సో ట్రేడింగ్లో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని ఉంటాయి, సో బ్రెయిన్కి సంబంధించినవి. సో ట్రేడింగ్ అనేది అదొక స్పిరిచువల్ గేమ్ కాబట్టి సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నేర్చుకోవాలి, చాలా పేషెన్స్ ఉండాలి. ఆ మధ్యలో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఘోరంగా ఇబ్బంది పడే ఛాన్స్ వస్తుంది. సో అన్ని వచ్చినా కూడా తట్టుకొని నిలబడితే మాత్రం ఇది మీ లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ట్రేడింగ్ అనేది. ఆ నమ్మకం ఉంటే దీంట్లోకి ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో వితౌట్ నాలెడ్జ్ అయితే ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వద్దండి. మీ మొత్తం క్యాపిటల్ మీరు ఏదైతే దీంతో పెడతారో అది లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నాలెడ్జ్ ఉన్న తర్వాతనే ఎంటర్ అవ్వండి. మీరు ఏదైతే లాస్ చేస్తారో అది మొత్తం కూడా డెమోలోనే చేసేయండి. రియల్ లేక్ వచ్చిన తర్వాత లాస్ అయ్యే క్యాపబిలిటీ పెట్టుకోకండి. ఇక్కడే మాస్టర్ అయిపోయారంటే నెక్స్ట్ లైవ్లో అయినా డెమో అయినా మీరు క్యారీ చేయకూడదు. ఆ రిస్క్ అనేది, ఆ ధైర్యంతో మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి.
సో మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ క్లాసెస్ కావాలంటే మాత్రం నాకు కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో దాని డీటెయిల్స్ అన్నీ చెప్పేసాను కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కన్ఫామ్గా డిఎం చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. మేబీ ఇంకన్నా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఈ కోటెక్స్లో రావచ్చు, ఆర్ఎల్స్ పాకెట్ ఆప్షన్ రావచ్చు. సో మనకి ఏది వచ్చినా బైనరీ ట్రేడింగ్కి వీళ్ళందరూ బ్రోకర్స్ మాత్రమే. చార్ట్ ఒకటే, నాలెడ్జ్ ఒకటే, అన్నీ ఒకటే. జస్ట్ ఈ పైన పైన ఇంటర్ఫేస్ మాత్రం మారుతుంది అంతే. సో ఈ వీడియో అయితే అంతే, ఇంకా క్లోజ్ చేసేద్దాం.